పూరి రత్న భండార్ తలుపులు మరోసారి తెరుచుకున్నాయి. 5 రోజుల తర్వాత మరోసారి మూడో గది అయితే ఓపెన్ అయింది. రహస్య గదిలో ఉన్నటువంటి సంపదను ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ కు తరలించే ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. శ్రీనివాసమూర్తి గారు, మీరు చెప్పండి. 14న మనం గది తలుపులు ఎప్పుడైతే తెరవగానే ఒక ఆఫీసర్ అనారోగ్యానికి గురయ్యారు మనకు తెలుసు. ఈసారి అలాంటి సమస్య ఏర్పడే అవకాశం ఏమైనా ఉందా? మీరు ఇందాక అన్నారు అవాంతరాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని. చిన్న అవాంతరాలు అయితే ఏర్పడతాయమ్మా. ఎందుకంటే అష్టమంలో రాహు ఉండటం వల్ల, సప్తమంలో శని ఉండటం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. ఇంకా అనేక సంపదను అక్కడ, ఎందుకంటే రహస్యంగా దాచబడినటువంటిది ఇది ఇప్పటిది కాదమ్మా. ఎప్పుడో 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగ దేవ్ అని చెప్పేసి ఆయన మొదలు పెట్టడం జరిగింది ఈ ఆలయానికి సంబంధించిన మొట్టమొదటిగా. తర్వాత ఈ గిరిజన జగన్నాథ స్వామిని గిరిజనుల రాజు అయినటువంటి విశ్వావసుడు అనే అతను పూజించేవాడు. కాబట్టి ఇది చాలా ఎప్పటి నుంచో పాతకాలం నుంచి ఉన్నటువంటి ఈ కొన్ని శతాబ్దాలకు సంబంధించింది. అందుకని అక్కడ ఎప్పుడు కూడా 21 రోజులు ఈ దీక్ష చేయటం అనేది, స్వామికి అభయహస్తం వరదహస్తం అనేది కూడా మనకు కనపడదు, ఉంటాయి. కానీ అటువంటి విష్ణుమూర్తి అవతారమైనటువంటి ఆ జగన్నాథుడు, ఆ బలభద్రుడు, సుభద్ర వీళ్ళంతా కూడా ఆ స్వామి యొక్క, అంటే ఇక్కడ ధర్మదేవుడు యముడు కూడా దాన్ని భూమిలో దాచిపెట్టాలని చెప్పేసి ఇవన్నీ కూడా దాచిపెట్టిన సంపద ఇది. కాబట్టి అటువంటి అపారమైన సంపదని ఈ రోజున మనకి అధునాతన కాలంలో మనకి టెక్నాలజీ వచ్చింది. 1978లో కూడా ఓపెన్ చేశారంటే ఆ తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఆ శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పటికి కూడా చూస్తుంటాం. అప్పట్లో ఉన్నటువంటి లిపిని కొన్ని దేవాలయాల గోడల మీద ఇప్పటికి కూడా రాసి ఉంటాయి, చూడండి మీరు. దాన్ని తర్జుమా చేయడం ఈ పురావస్తు శాఖలో ఆ నాగర లిపి అంటారు దాన్ని. దాన్ని విశ్లేషణ చేసి ఈ యొక్క ప్రక్రియను కొనసాగించడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ తంత్రానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ తంత్ర విద్యల సాధన అనేది కూడా ఈ మొన్న వాళ్ళు దీక్ష పట్టుకున్న దగ్గర నుంచి కూడా మనం ఏదైతే యజ్ఞయాగాది క్రతువులు చేస్తామో అలాగే ఈ యొక్క సంపదలో విఘాతం కలగకుండా కూడా కొన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్ర విద్యలు కూడా మనకి వైదిక శాస్త్రంలో ఉన్నాయన్నమాట. వాటిని పారాయణ చేస్తూ, అందుకని రాజచోర దుష్ట మృగ ఇవన్నీ కూడా మనకి వశం అవటము అంటే మనం వెళ్తూ ఉంటేనే పక్కకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఆపద లేకుండా ఆధ్యాత్మిక సంబంధించిన ప్రయోగం ఇక్కడ చేస్తూ దాని కవాటాన్ని ఉద్ఘాటన చేయటం కానివ్వండి, లేదంటే వాళ్ళు బ్రేక్ చేసినప్పుడు ఏదైనా కానీ ఈ బంధనానికి సంబంధించిన ఉన్నటువంటి అటువంటి అతీతమైన శక్తులు, అంటే అది గ్యాసెస్ కావచ్చు, లేకపోతే విష సర్పాలే కావచ్చు, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఏదైనా ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా తగు చర్యలు అన్ని రకాల పరిచర్యలు కూడా చేస్తే గానీ దీనికి వీళ్ళు ఇంత ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల స్వాముల వారు కానివ్వండి, స్థానాచార్య వారు కానివ్వండి, వారు కూడా చూడండి అక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతోటి మనకి ఈ యొక్క దీక్షను, అంటే ఆఫీసర్లు కానివ్వండి, ఆ కమిటీ ఎవరైతే 11 మెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపవాస దీక్షలు చేసుకుంటూ, ఈ ఉపవాసం చేయటం వల్ల ఏమవుతుందంటే మన మేధాశక్తి ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అచేతనమైన శక్తి చైతన్యవంతం కావడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక చింతనమ్మ. అలాగే శ్రీనివాసమూర్తి గారు, ఇప్పుడు ఉదయం 9:51 నుంచి 12:51 వరకు అయితే ఒక ముహూర్తం ఫిక్స్ చేశారు కదా. ఈ ముహూర్తంలో సంపదని తరలించే ఛాన్స్ ఉందా, లేకపోతే మరొకసారి వాయిదా పడే అవకాశం ఉందంటారా? అందుకనే చెప్తున్నా, ఇది స్థిరమైనటువంటి ఏదైతే ఉందో ఈ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కొంత ఆలస్యం జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకో ప్రయత్నం కూడా దీన్ని చేసి సఫలీకృతం అవుతారు. రైట్ శ్రీనివాసమూర్తి గారు. రాజన్ గారు, మీరు చెప్పండి. 46 years బ్యాక్ ఒకసారి తలుపులు తెరవడానికి ట్రై చేశారు, కానీ అప్పుడు విఫలమయ్యారు. దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? అప్పుడు సరి అయిన ఒక సాధకులు ఉండకపోవచ్చమ్మా. అప్పుడు సరి అయిన వెపన్స్ ఉండకపోవచ్చు, సరి అయిన ఇదేనా ఉండకపోవచ్చు. దానివల్ల ఈ ఒక విపత్తు ఆ రోజుల్లో జరగవచ్చు. ఇప్పుడు ఏంటంటే హై టెక్నాలజీ కావచ్చు, మరి అదే విధానమైనటువంటి సాధనతో అప్పుడు విఫలమయ్యాం. కాబట్టి ఇప్పుడు అయినా, అంటే ఆ రోజుల్లో చేసినటువంటి వ్యక్తులు, వంశకుల పారంపర్యమైనటువంటి పెద్దవాళ్ళు ఉండి ఉంటారు. సో ఇలా జరిగింది అనేసి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు చేసినటువంటి సాధన ద్వారా కానీ, వారు చేసినటువంటి ఒక పరంపర, ఒక పూజ తంత్ర సాధన ద్వారా ఇది ఒక ఫలించింది అనేసి నేను అనుకుంటున్నానమ్మా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సంపదని ఏం చేస్తారు, ఆ దేవదేవునికి
ఆ పూరి జగన్నాథ స్వామి వారికి ఎలాంటి ఒక పరిమాణంలో పెడతారనే అంశం పైన గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు. ఇప్పుడు చక్కగా ఆ ఏదైతే కూడా ఈ ఒక 3, 4, 5 గదులు ఉన్నటువంటి వెనుకలో ఉన్నటువంటి నిషా గణపతి ఉన్నటువంటి ఒక సొరంగ రహస్యాలు కూడాను త్వరలో కనుబెట్టి ఆ ఒక్క కార్యక్రమాలు కూడా ఎంతవరకు నిధులు బయటపడతాయనే ఒక అంశం పైన అది ఒక సస్పెన్స్ గానే ఉండిపోయింది. కాబట్టి దాన్ని కూడాను ప్రజల ముందు పెట్టాలి, గవర్నమెంట్ తీయాలి. ఆలయానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియలో పాల్గొనుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని నేను కోరుతున్నానమ్మా. కానీ ఏది ఏం చేసినప్పటికి కూడా భగవంతుని యొక్క సొమ్ము భగవంతునికే చెందాలి. ఆ స్వామి వారి యొక్క కైంకర్యానికే ఉపయోగించాలి. స్వామివారికి ఉపాసనకు మాత్రమే ఈ ఒక కార్యక్రమం చేస్తే అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు రావడానికి ఒక మంచి ఆస్కారం ఉంటుంది. ఆ పూరిలో కూడాను ఆ స్వామి, ఎందుకంటే పక్కనే బలరాముడు ఉన్నాడు ఏమా, ఆ బలరాముడు ఎవరు? ఆదిశేషుడమ్మా. ఆయన అవతారమే ఆదిశేష అవతారం. కాబట్టి ఆ శ్రీకృష్ణుడి ఒక ఆదిశేషుని ఒక అంశంలో జన్మించినటువంటి బలరాముడు ఆ ఒక నిధులకును, మరి అక్కడ ఉన్నటువంటి సంపదకును, మరి అక్కడ ఉన్నటువంటి ఒక శ్రీకృష్ణ పరమాత్మ కూడాను ఆయనే కావలిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక చైతన్యంగా ఆ ఒక శక్తి అనేది అక్కడ ఉండడం అనేది జరుగుతుంది తల్లి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజన్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ మూర్తి గారు. సో పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నటువంటి రత్న భాండార్ తలుపులు మరోసారి తెరుచుకున్నాయి. 5 రోజుల తర్వాత మరోసారి ఈ గది అయితే ఓపెన్ అయింది. అందులో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని స్ట్రాంగ్ రూమ్ కు తరలించే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. మరోవైపు ఆధ్యాత్మికవేత్తలు ఇందులో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి, మరొకసారి వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. ఏం జరగబోతుందన్నది ఇప్పుడు నిర్ణయించినటువంటి ముహూర్తం ప్రకారం మనకు తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి లైవ్ చూసాం, తీసుకుందాం. స్టే విత్ us.